వారికి దర్శనం కల్పించే ఏర్పాట్లు మన కమిటీ సభ్యులు అలాగే పోలీస్ సిబ్బంది వారు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మవారి సేవకు ఇచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం పలుకుతుంది. బ్రదర్, ఈ ఆలయ దగ్గర తోపులాట చేసుకోవద్దు, కాస్త వెనక్కి జరగండి. అందరికీ కూడా దర్శనం కల్పించే అవసరం మనకుంది. కల్వకుంట్ల కవిత గారికి మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడే అన్న ఒక 2 నిమిషాలు సార్ని అక్కడ క్లియర్ చేసే వరకు ఆపండి. కవిత గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఒక 5 నిమిషాలు మనం అంతా క్లియర్ చేసేసుకొని అందరికీ కూడా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన ఆలయాన్ని మొట్టమొదటిసారి టిటిడి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు విచ్చేసి ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. చందుబాయ్, ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడే కవిత గారు లోపలికి వెళ్ళారు, కొంచెం క్లియర్ కానివ్వండి. ఒక్క 2 నిమిషాలు. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అమ్మవారి దర్శనానికి ఆలయ చైర్మన్ గారు లోనికి తీసుకెళ్తూ ఉన్నారు. వారిని సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ఆలయాలు, ఈ పండుగలు మన జీవన విధానానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. అందుకే మనం ఈ పండుగల్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. అందులో బాగా అనేక మంది పురప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ పరిశ్రమ నుంచి నటులు, కళాకారులు వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వారందరికీ ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. దయచేసి పోలీస్ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు. భక్తులు అమ్మవారి దర్శనానికై వచ్చి మనము లైన్లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుంది. కాస్త ముందుకు